బీహార్ ఎన్నికల ప్రచార శైలిని పక్కన పెడితే రాజకీయ పార్టీలు ఇస్తున్న హామీలు ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని గుర్తుకు తెస్తున్నాయి. ఎన్డీఏ కాంగ్రెస్ మహాగఠబంధన్ కూటమి అనే తేడా లేకుండా రెండు అలయన్స్లు బాబుగారి డ్రీమ్ స్కీమ్లని ఫాలో అవుతున్నాయి. వాటినే అటు మార్చి ఇటు మార్చి హామీలుగా గుప్పిస్తున్నారు నేతలు. దీంతో బీహార్ ప్రచారంలో చంద్రబాబు పేరు మారుమోగుతోంది. బీహార్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకున్న వేళ ప్రతిపక్ష ఆర్జేడీ నేత మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ మహిళల కోసం భారీ హామీని ప్రకటించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ఏటా 30,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఈ మొత్తాన్ని వచ్చే ఏడాది జనవరిలో ఒకేసారి వారి ఖాతాలో జమ చేస్తామని స్పష్టం చేశారు. గత ఎన్నికలలో చంద్రబాబు మహిళలకు ఇచ్చిన నెలకి 1,500 రూపాయల స్కీమ్ ని గుర్తు చేస్తోంది. అధికార ఎన్డీఏ కూటమి ఇప్పటికే ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన కింద 1 కోటి మందికి పైగా మహిళల ఖాతాలో 10,000 రూపాయలు జమ చేసింది. దీనికి పోటీగా తేజస్వి తమ మాయ్ బహిన్ మాన్ యోజన పథకాన్ని ప్రకటించారు. ఈ స్కీమ్ 2019లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు ప్రకటించిన పసుపు కుంకుమ స్కీమ్ అని స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. ఈ స్కీములని చూసిన బీహార్ ఓటర్లు ఇవి ఏపీలో చంద్రబాబు నాయుడు పథకాలని సెర్చ్ చేసి మరీ తెలుసుకుంటున్నారు. ఆయన్ను అనుసరిస్తే కేవలం పథకాలకే పరిమితం కాకుండా ఆయనలా డెవలప్మెంట్ కోసం పోటీ పడాలని పరుగులు పెట్టాలని సూచిస్తున్నారు. అప్పుడే బీహార్ రూపురేఖలు మారిపోతాయని సెలవిస్తున్నారు. మరి అక్కడి నేతలు బాబుగారి తరహా పని విధానం నేర్చుకుంటారో లేదో చూడాలి.